గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. ఎడారిలో ప్రవాహములు, అగ్నిలో సంచరించుట చూచున్నాను. దానియేలు 3:25. వారు అగ్నిలో సంచరించుటను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్య వారు నడుస్తూ ఉండారు. వారు తమ గమ్యస్థానమును చేరుకొనుటకు అగ్నిగుండం వారికి ఒక మార్గంగా ఉండింది. క్రీస్తు ప్రభుని ఆదరణ విచారం నుండి తొలగించుట కాదు, కానీ విచారం గుండా సాగిపోవటం వలన కలుగుతుంది. దేవా, గాఢాంధకారములను చుట్టినప్పుడు లోయలో చీకటిలో నన్ను దాచు. ఒలీవల కొండ శిఖరమును నుండగల భాగ్యం నాకు లభించునని కొందరు నాతో చెప్తున్నారు. అలాగైతే దానికంటే ముందు నేను కల్వరి కొండను ఎక్కాలి కదా. సిలువ వేయబడిన కొండను ఎక్కకుండా పునరుద్ధాన కొండను ఎక్కుట నాకెలా సాధ్యం? అందుచేత తండ్రి, కల్వరి కొండకు నన్ను నడుపు. ఈ లోకంలో నాకెదురగుచున్న పరిశోధనలు నా తండ్రి ఇంటి మార్గమందున్న మజిలీలు మాత్రమే. తండ్రి, నీ గృహము ఎత్తైన పర్వతములపైనే ఉంది. ఇప్పుడు అగ్నిగుండా నడిచి నీ ఎద్దుకు వస్తే నా మార్గంలో దుఃఖం నాకు ఎలాంటి హాని చెయ్యవలగాదు. నా మార్గం ఎక్కుడుగాను కరుకుగాను ఉందని నేను అనుకున్నాను. పుష్పం లేవు కానీ ముండ్లు మాత్రమే ఆ మార్గమంతటిలో ఉన్నాయి. పైన ఆకాశం కూడా ఇత్తడిగానే ఉంది. అయినా అంధకారం ఎదురైన ప్రతి స్థలంలో నాతో నడుచున్న ఒక ఆయన నా చేయి పట్టుకుంటూ ఉండాడు. అది అంత మృదువుగా ఉండటం వలన నాకు భయం పోయేది. నేను మోసే సిలువ చాలా బరువుగా ఉందని భావించా. ఇంత బరువుగానున్న సిలువను మోయడానికి నాకు సహాయకులు లేరని తలంచా. వెంటనే ఒక ఆయన వంగి నా చేతిని పట్టుకొని, అవును, అది బరువుగానున్న మాట నిజమే, నేను దానిని పైకెత్తుటలోను మోయటులోనూ సహాయం చేస్తానని చెప్పి పైకి లేపాడు. సిలువ శ్రమ అనుభవించున్న వారలారా, మనం ఎందుకు వ్యసన పడాలి? మనం ఎందుకు విచారించాలి? మన మార్గమంతటిలో మన ప్రియ ప్రభుని సన్నిధి, సహవాసం, సహాయం, సహకారం మనకున్నది కనుక మనం విసుగక సంతోషంతో సాగిపోదాం.